హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో స్కూల్స్‌కి 2026 సంక్రాంతి సెలవులు అయితే ఖరారయ్యాయి. మరి వాటికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు ఎంతో ఇష్టమైన సంక్రాంతి సెలవుల షెడ్యూల్ అధికారికంగా ఖరారైంది. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ప్రభుత్వం జనవరి 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు వరుసగా సెలవులను ప్రకటించింది. ఇందులో విశేషం ఏమిటంటే జనవరి 10వ తేదీ రెండవ శనివారం, అలాగే జనవరి 11వ తేదీ ఆదివారము మరియు జనవరి 18వ తేదీ కూడా ఆదివారం కావడంతో విద్యార్థులకు దాదాపు 9 రోజుల పాటు సుదీర్ఘ విరామం అయితే లభించనుంది. సెలవుల అనంతరం తిరిగి జనవరి 19వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. దీనికి సంబంధించిన విద్యాశాఖ దీనికి సంబంధించి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలను కూడా జారీ చేసింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో సెలవుల వివరాలను గమనిస్తే తొలుత జనవరి 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సెలవులు ఇవ్వాలని విద్యాశాఖ భావించింది. అయితే పండుగ తిథులను ప్రకారంగా జనవరి 14వ తేదీన భోగి పండుగ, 15వ తేదీన సంక్రాంతి మరియు 16వ తేదీన కనుమ ఉండడంతో విద్యార్థుల సౌకర్యార్థం సెలవుల షెడ్యూల్‌ను పునఃసమీక్షించారు. తాజా సమాచారం ప్రకారంగా తెలంగాణలో జనవరి 10 అంటే రెండవ శనివారం నుండి జనవరి 16వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులైతే ఉండనున్నాయి. పండుగ సెలవుల వల్ల విద్యార్థులు తమ సొంత ఊర్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేందుకు అవకాశం అయితే కలుగుతుంది. సంక్రాంతి అంటేనే పల్లెటూరులో సందడి, పిండి వంటలు, గుమగుమలు మరియు ర రంగురంగుల ముగ్గుల హడావిడి. ఈ సెలవుల్లో విద్యార్థులు గాలిపటాలు ఎగురవేసేటప్పుడు అత్యంత జాగ్రత్త వహించాలి. అలాగే ముఖ్యంగా విద్యుత్ తీగలకు దూరంగా ఉండటం మరియు సురక్షితమైన మాంజాను వాడటం ఎంతో ముఖ్యము. పండుగ సందర్భాల్లో మునిగిపోతూనే ప్రయాణాల సమయంలో తగినంత జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అని తల్లిదండ్రులకు సూచించడమైనది. అలాగే సెలవులు ముగిసిన వెంటనే పరీక్షల సమయం దగ్గర పడుతుంది కాబట్టి విద్యార్థులు రోజు కొంత సమయాన్ని చదువుకు కూడా కేటాయించడం మంచిది. ఈ పెద్ద పండుగ మీ అందరి జీవితాల్లో సరికొత్త వెలుగు నింపాలని సాంప్రదాయబద్ధంగా ఈ సెలవులను ఆనందంగా గడపాలి అని కోరుకుంటున్నాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.